దూరమైన వాళ్ళు ఉన్నారా? పరిశుద్ధతను పాడు చేసి పాపిష్టి పనులు చేస్తూ శరీరాన్ని మలినం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారా? అడుగుతున్నా, ఏమి సాధించాం? సంతోషాన్ని పోగొట్టుకున్నాం, సత్సంబంధాలు పోగొట్టుకున్నాం, అమ్మా నాన్నను దుఃఖపరచడం ప్రారంభించాం, చదువులు పక్కన పెట్టేశాం, ఉద్యోగం చేయటం మానేశాం, రోగాలు కొని తెచ్చుకున్నాం, అశాంతితో అల్లాడిపోతున్నాం, నిద్ర పట్టక ఆఖరికి మత్తు మాత్రలు వేసుకుంటున్నాం, పనికి మళ్ళీ డ్రగ్స్ వాడుతున్నాం. ఏం సాధించావు? దేవునికి దూరం అయిపోయి, తల్లిదండ్రులకు దూరం అయిపోయి, మంచి జీవితానికి ఆత్మీయతకు దూరం అయిపోయి ఆఖరికి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. అయినా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, దేవుని సన్నిధికి వచ్చేస్తే చాలు. దేవుడు నిన్ను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆశీర్వదించడానికి సామర్థ్యము కలిగి ఉన్నాడు. వచ్చేస్తావా ఈరోజు దేవుని దగ్గరికి తిరిగి? దేవుడు సౌలును దీవించాడు.